ఎందుకనో అంటే అసలు తెలియకనా, లేకపోతే అర్థం కాకనా, లేకపోతే అమాయకత్వం కాదు. నిన్న జరిగినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం చూసుకుంటే ఏదైతే తీర్థం తీసుకొని పుచ్చుకోవాల్సింది కాస్త తాగడంలా దాన్ని మళ్ళీ ఎమ్మటే ఇట్లా కింద పడేసి టిష్యూతో తుడుచుకుంటున్నాడు. ఏదైతే ఆ హోమంలో వేయాల్సినటువంటి పదార్థాలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వేయకుండా అది మళ్ళీ పూజారికి ఇచ్చి పూజారి చేతులకు పోయి వేయిస్తున్నాడు. డైరెక్ట్గా ఇట్లా హోమంలో వేయాల్సింది కాస్త తీసుకొని మళ్ళీ పక్కన పూజారికి ఇచ్చి పూజారి నుంచి మళ్ళీ హోమంలో వేయిస్తున్నాడు. అంటే అన్నీ తెలిసే చెయ్యకూడదు అని చెప్పి సంకల్పంతోనే వచ్చి కూర్చున్నాడు. ఏదైతే చేయాలో అదే చేసేసి వెళ్ళిపోయాడు. అక్కడ జగన్మోహన్ మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి సంకల్పం కూడా చెప్పించుకొని చేశాడు. సో గతంలో కూడా మనం చూసుకుంటే తిరుమల కొండపైన కూడా తులాభారం చేస్తున్నప్పుడు జగత్ రక్షక గోవింద అనబోయి జగన్ రక్షక గోవింద ఇవన్నీ కూడా కావాలని చేయించుకుంటున్నాడు తప్ప అమాయకుడో లేకపోతే తెలియకో లేకపోతే ఈ మతం గురించి తెలియకో కాదు. దీన్ని ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు అవహేళన చేయాలనే ఒక కుట్రతోనే వచ్చాడు. మళ్ళీ అవహేళన చేస్తూ ఉన్నాడు. ఎలా చూడాలంటే ఎన్నిసార్లు పిలిచినా, ఎన్ని గుళ్ళకు పిలిచినా, ఎన్ని యాగశాలకు పిలిచినా అతను ఇలానే చేస్తాడు. అణుమాత్రం కూడా అతనిలో మార్పు రాదు. అతను అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇంటి దగ్గర గుడి సెట్ వేసుకునేటప్పుడు కూడా మనం చూస్తే ప్రసాదం కూడా టిష్యూ పేపర్లు పెట్టడం, ఆ ఇచ్చిన తీర్థాన్ని కూడా కింద పడేయడం. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు అతను తీర్థం తీసుకోమని కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనమని కానీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. అతను క్రిస్టియన్, ఇది అందరికీ తెలిసిన సత్యం. అతను గౌరవంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, నేను వచ్చి పాల్గొంటాను, కానీ ఈ పూజా కార్యక్రమాలు నేను చెయ్యను అంటే అది కొట్టేవాళ్ళు ఎవరు లేరు. చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాలనుకున్నప్పుడు మనోభావాలు దెబ్బతినేయకూడదు. ఒక మతాన్ని అవహేళన చేయకూడదు. ఒక సమాజం మీద నువ్వు దాడి చేయకూడదు. నువ్వు ఇప్పుడు రెండూ చేస్తున్నావు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళైనా సరే, ఇప్పుడు మనకు తెలిసినంత వరకు దేవుని రూపం మనకు తెలియదు. దేవునికి ప్రతిరూపంగా కొలుచుకుంటాం పూజారులని, అలాగే ఈ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళని. మనకు తెలియనివి, మనలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్ది మంత్రాల ద్వారా వాటి మన చేత చెప్పించేసి మనలో ఉన్న లోపాలను లేకుండా చేయటం కోసం, పాప ప్రక్షాళన కోసం, అలాగే పితృదేవులకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి శాంతి కోసం, అలాగే ఇలా దేవదేవుడిని సృష్టించాలి అంటే మనకు తెలియదు కదా, నాకు తెలియవన్నీ. వాళ్ళు చెప్పే మంత్రాన్ని అప్పుడు నేను చెప్తూ ఉంటే నాకు ఏదో ఉపయోగం జరిగిద్దని, నేను చేసిన పాపకృత్యాలు ఏదన్నా ఉంటే పరిహారం చెందుతాయి అని చెప్పని భావించి ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్తాం మనం. అలాగే మనం ఏదైనా పొరపాటున ఇందాక వారు చెప్పినట్టు రేపు పొద్దున ఇంకో కార్యక్రమాలు ఇంకో దగ్గరికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, లేకపోతే చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీవించినప్పుడు మెలకుండా ఉంటాం. నా నెత్తిమే పెట్టొద్దని అనం కదా. మనం కూడా అట్లనే చేతులు కట్టుకొని వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటాం. అక్కడ మనం ఆ మతం, దానివల్ల మతం మారినట్టయితే ఏం కాదుగా. లేనప్పుడు వెళ్ళగాకు, లేనప్పుడు అసలు దరిదాపులకు వెళ్ళమాకు, ఆ కార్యక్రమాలు చేయమాకు. అంటే పిచ్చిముండవాడకలారా, నేను ఇలానే చేస్తాను, నేను ఇలాంటి వాడిని, మీరు నన్ను ఏం చేస్తారని చెప్పని ఒక రకంగా అందరినీ అపహాస్యం చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. సత్యమూర్తి గారు చెప్పినట్టు అలాంటి కార్యక్రమం నిర్వహించే వాళ్ళకు కూడా పుణ్యఫలం రాదు. ఇప్పుడు దాకా వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేయించుంటారు, దేవుని కోసం చేస్తారు. మనలాంటి వాళ్ళు ఇళ్లలో ఏదైనా జరిగితే మంచి అయినా చెడైనా, శుభమైన అశుభమైన వాళ్ళ చేతే చేయించుకుంటాం. కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా ఆ వేదాల్లోంచి వచ్చింది అనే భావంతో సంపూర్ణంగా దాని అర్థం వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. అలాంటి గౌరవభావంతో ఉండవలసిన వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు కొంచెం వాళ్ళ మీద కూడా ఒక రకమైనటువంటి దురభిప్రాయం అయితే నిస్సందేహంగా ఏర్పడుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడికి భక్తులకి మధ్యలో వారధులు అంటారు. అదే కదా. వాళ్ళు నిజంగానే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆశీర్వదించాడు. వాళ్ళు పూజలు ఆశీర్వదిస్తేనే మన దేవుడు ఆశీర్వదించాడని చెప్పేసి ఇక్కడ దేవుడిని అతను అవమానించిన, హిందూ సమాజాన్ని అతను అపహాస్యం చేసిన,
దానికి వీళ్ళ ద్వారా జరిగింది కాబట్టి అది ఎంతో కొంత వీళ్ళకి కూడా తగిలింది. మీరు అది మర్చిపోవద్దు. తెలియని వాడు చేస్తే తెలియక చేశాడని చెప్పి దేవుడు వదిలేస్తాడు. అన్నీ తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే ఏంటి వీళ్ళకని చెప్పని దేవుడు వాళ్ళని కూడా శిక్షిస్తాడు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. హిందూ సమాజం మీద దాడి జరుగుతుంది. హిందువులను చంపేయాలని ఒక కుట్రలో భాగంగా ఎలాంటి కెమికల్స్ ద్వారా ఎలాంటివి వాడేసి ఈరోజు లడ్డూలు తయారు చేశారో చూస్తూనే ఉన్నాం. ఒక తిరుమల తిరుపతి కాదు కదండి సత్యమూర్తి గారు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేవాలయాలు ఇదే జరిగించి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంత కళ్ళ ముందు జరుగుతున్న తర్వాత ఈరోజు కూడా ఇందాక ఒక మాట అన్నారు బొత్స సత్యనారాయణ గారి గురించి. ఈరోజు బొత్స సత్యనారాయణలో మనసులోని మాట బయటకు వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. ఎన్నాళ్ళు అట్టి పెడతారయ్యా వీళ్ళందరిని బయట? రోజు ఇదే విధంగా నేను మాట్లాడి నేనేదో వాళ్ళ స్క్రిప్ట్ చదివి నేను ఎంతోమందికి నేను విలన్లు అయ్యే బదులు ఒక్కసారి ఈ విలన్ తీసుకెళ్ళి ఆన్ కూర్చోబెట్టండి, మా దరిద్రం వదిలిపోయిద్ది. ఇటు ఆళ్ళం అటు ఏ గూటికి వెళ్ళాల్సిన పక్షులు ఆ గూటికి వెళ్ళిపోతాం. మేము బయటగా వెళ్ళలేము. ఇక్కడ పానీరు ఇయే చదవాలా, రోజు ఇదే తిట్లు, ఇంటికి వెళ్తే తిట్లు, బజార్కి వెళ్తే తిట్లు, శాసనసభకు వచ్చినా ఇదే పరిస్థితి. వాళ్ళు శాసనసభకు రారు, శాసన మండలిలో మాకు ఇదే పరిస్థితి. నా చేత పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఈ కర్మ నాకెందుకు? ఒక్కసారి వాళ్ళని తీసుకెళ్ళి అనుకూర్చోబెట్టండి, దరిద్రం పోయిద్ది, పార్టీ ఉండదు, రాష్ట్రాన్ని బట్టిన శనివి విరగడైపోయిద్ది అని చెప్పని రెచ్చగొడుతున్నాడు ఈరోజు లోకేష్ బాబుని వీళ్ళందరూ కూడా. అంటే అది అమాయకుడు కాదు, మనసులోని ఆలోచనని మనసులోని కోరికని ఈ విధంగా అతను వ్యక్తీకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ కదా సార్ బొత్స సత్యనారాయణ. ఒకనాడు ఆయన అనుకున్నారు ముఖ్యమంత్రి అని చెప్పని, ఉత్తరాంధ్ర తరఫున ఆయన ముఖ్యమంత్రిని చేద్దామని అనుకున్నారు. ఆ రేసులో కూడా ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ రాజకీయాలు తీసి పక్కన పడేస్తే నిజంగా జరిగింది మామూలుగా ఏదన్నా ఉంటే, మనం ఏదైనా ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఒక పదవి పొందాలనుకున్నా, లేదా ఏదన్నా మన పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం ఏదైనా చేయాలన్నా దానికి ప్రత్యేకమైనటువంటి యాగాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. అవి చేపిస్తారు. మనం చెప్తే నాకు ఇది కావాలండి అంటే అప్పుడు కూడా ఏం చేస్తారు, ఇలాంటి విధంగా చెప్పరాళ్ళు. ఇష్ట కామ్యాభి సిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఈ విధంగా వేద పండితులు ఆశీర్వదిస్తారు. మనకు ఒక రకమైన నమ్మకం ఏర్పడిపోయింది. మనం పాప పరిహారం చేసుకున్నాం, లేదంటే మన వ్యాపారం వృద్ధి చెందడం కోసం మనం ఈ యాగం చేశాం, ఈ హోమం చేశాం, వేద పండితులు మన ఆశీర్వదించారు కాబట్టి మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పని ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేయడం, ఒక నమ్మకం ఏర్పడటానికి, అడుగు ముందుకు వేయటానికి ఈ వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు మనకి పునాదులు, బాటలు కూడా. మరి అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అలా చేశారు అంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. కానీ నిన్న జరిగినటువంటి నందీశ్వరుడి దేవాలయానికి సంబంధించి ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు వేద పండితులు చేసిన తప్పే. జగన్మోహన్ రెడ్డి పద్దాకులు చేస్తాడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. అతను నిష్టగా చేసినప్పుడు మనం ఆశ్చర్యపడాలా, అసలు దాని గురించి డిస్కషన్ పెట్టుకోవాలి. అతను ఎప్పుడన్నా సరే నిష్టగా ఏదైనా చేస్తే అరే రే ఏంది ఇంత గొప్పగా చేశాడు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి తప్ప, ఇలాంటి అతను ప్రతిసారి చేస్తున్నాడు కదా, చెయ్యకపోతే ఆశ్చర్యం. సార్ అది కాదు సార్, నాకు ఇంకొక చిన్న డౌట్. దాదాపు ఈ 5-6 ఏళ్ళగా నిజంగా వాళ్ళ యొక్క పులివెందుల నియోజకవర్గంలో ఏ గుడి కూడా ప్రతిష్ఠ జరగలేదు సార్. ఇప్పుడు తిరుమలకి సంబంధించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు ఏం జరిగిందో చూపించిన తర్వాత అప్పుడు గుడి ప్రతిష్ఠ గుర్తొచ్చిందా? ఇప్పటిదాకా ఎప్పుడు పట్టు వస్త్రాలు వేసుకొని కూర్చోలేదే. దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా ఒక స్ట్రాటజీనా? అంటే ఇక్కడ స్ట్రాటజీ కాదు, తరుముకు వస్తున్నాయి, వెనకేపు నుంచి ఒక వైపు నుంచి తరుముకు వస్తున్నాయి. ఇక్కడ సిట్టు వాళ్ళు గవర్నర్ గారు 11వ తారీఖు నాడు పెట్టాడు గవర్నర్ గారు ప్రసంగం. 11వ తారీఖు 11 గంటలకి వీళ్ళు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. సిట్టు వాళ్ళు కూడా 11 పేజీలు ఇచ్చారు. చూసారా ఎంత యాదృతికం ఇవన్నీ, ఆయనకి ఎట్టా కలిసి వస్తున్నాయో. దాంట్లో ఏమని చెప్పారు, ఆనాటి బోర్డు సభ్యులు, అధికారులు వీళ్ళందరూ ప్రమేయం ఉంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పినా కదా ఇచ్చింది. వీళ్ళకి సచ్చీలు అని చెప్పి ఇచ్చిందా? కరుణాకర్ రెడ్డి మాట్లాడుతానే ఉన్నాడు, ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. నిన్న కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూడా కొవ్వు పదార్థాలు లేవని మాట్లాడుతున్నాడు తప్ప కల్తీ లేదని మాట్లాడలేదుగా.
జంతు కొవ్వు లేదని మాట్లాడుతున్నాడు కదా, అంటే కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నాడుగా. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఒప్పుకోవడానికి? అంత అహంకారం ఏంటి, అంత భయం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఒకే నుంచి తరుముకు వస్తానే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు రఘురామకృష్ణరాజు గారి విషయంలో సిట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సునీల్ నాయక్ ఇవాళ రేపో, కాకపోతే న్యాయస్థానం ఇచ్చినట్టు ఒక నెల రోజుల లోపో, లేదంటే వీళ్ళు ఇంకా సుప్రీంకోర్టులో మాట్లాడుకొని కొంచెం దాన్ని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఏంటి? ఆదరణ లిక్కర్ దాంట్లో చూస్తూనే ఉన్నాం మనం, మద్యం కుంభకోణంలో. మళ్ళీ ఎన్ని ఇట్లా తరుముకుంటా వస్తుంటే నమ్మించాల జనాలని, డైవర్షన్ చేయాలా, దాన్ని పక్కదోర పట్టించాలనే ఆలోచనలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. అంతే తప్ప త్రికరణ శుద్ధిగా చేయాల్సిన అవసరం లేదు అతనికి. త్రికరణ శుద్ధిగా చేసినట్టయితే కూర్చొని మీరు అన్నట్టు హోమంలో వేస్తే ఫలం ఆయనకి, ఆ ఫలితం కూడా ఆయనకే వస్తుంది కాబట్టి అది చేసి ఉండేవాడు. దీన్ని బట్టి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా నా వరకైతే మాత్రం సత్యమూర్తి గారు ఏమన్నా అనుకొని, నా వరకైతే మాత్రం అతను జైల్లోకి వెళ్లకుండా ఇలానే నెల రోజులకో 2 నెలలకో 15 రోజులకో ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఎక్కడో ఏమోలో కాంగ్రెస్ పార్టీ వదలం అనుకునేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అనుకున్నవాళ్ళు, లేకపోతే రాజశేఖర రెడ్డి మంచి చేశాడని భావించేవాళ్ళు, రాజశేఖర రెడ్డి అబ్బాయి కాబట్టి మనం ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఇతను ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలకు మాత్రం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి విషయంలో ప్రారంభంలో చెప్పారు కదా సత్యమూర్తి గారు, సుబ్బారెడ్డి ఏడి, కరుణాకర్ రెడ్డి ఏడి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏడి, ధర్మారెడ్డి ఏడి, వీళ్ళందరూ లేకుండా సిట్ ఎలా నివేదిక ఇచ్చింది, ఛార్జ్షీట్ ఎలా ఫైల్ చేసింది. చిన్న దొంగలు పట్టుకున్నాడు పెద్ద దొంగ, చిన్నప్పని దొరికాడు, పెద్దప్పన్న సుబ్బారెడ్డికి మీరు ఎందుకు వదిలేస్తున్నారు, బోలేబాబా వాళ్ళు దొరికారు, అలీబాబా 40 దొంగలు ఇంకా ఉన్నారు కదా, అసలు అలీబాబా ముఖ్య నాయకుడు ఉన్నాడు కదా, మీరు ఎందుకు వదిలేస్తున్నారు, ఎంత తొందరగా అయితే మీరు ముందుకు తీసుకెళ్ళండి, మా వంతు సహాయం మేము చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో వచ్చి నిజాలు చెబుతూ ఉంటాను, ఆ నిజాలు పట్టుకొని మీరు చేయాల్సింది చేయండి అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు మనస వాచ కర్మణ కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే బలవంతంగా ఉన్నాడు ఈ మధ్యకాలం. అంటే మనం దేనికది చెప్పుకోవాలా, ఎక్కడ బయటికి వెళ్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తే నా పరిస్థితి ఏందా అని చెప్పని బలవంతంగా తీసుకొచ్చేసి ఎమ్మెల్సీగా కూర్చోబెట్టారు. ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయింది కూడా ఎవరి కృపతోటో అందరికీ తెలుసు, దాని గురించి అనుమానమేం లేదు. మరి ఈరోజు ఇతను ఈ విధంగా ప్రవర్తించే ప్రతి దానికి, అతను చేసే ప్రతి పనికి సమర్థించలేక మానసికంగా ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. మామూలు కొంచెం గట్టి మనిషి, భారీ కాయం. ఈ దెబ్బతోటి ఆయన చూడండి మీరు, ఈ అధికారం కోల్పోయిన కాడి నుంచి మనుషులో ఎంత తేడా వచ్చిందో. తన మాట మీద అతను నమ్మకం లేకుండా పోతుంది సత్యమూర్తి గారు. ఒకప్పుడు కాన్ఫిడెన్స్గా మాట్లాడేవాడు, స్పష్టంగా అర్థమైపోతా ఉంది. తను ఏం మాట్లాడినా అబద్ధం అని అతను తెలుసు కాబట్టి అబద్ధాన్ని అక్కడికి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంత నిజాయితీగా అబద్ధాన్ని మనం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కుదరట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.